బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం పెద్ద అబద్ధమని బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వేణు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ల విషయంలో జన్మభూమి కమిటీలతో ఆడిన వికృత క్రీడలు ప్రజలు మర్చిపోలేదన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో బాబు పెన్షన్ పెంపు గురించి ఏనాడైనా ఆలోచించారని ప్రశ్నించారు. ఇప్పటికే చేనేత కార్మికులకు, మత్స్యకారులకు, కల్లుగీత కార్మికులకు సీఎం జగన్ 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తున్నారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీలను అవమానించే భావనతో చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. గతంలో తోకలు కత్తిరిస్తానంటూ నాయి బ్రాహ్మణుల్ని తోలు తీస్తానంటూ మత్స్యకారులను ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని దళితుల్ని అవమానించిన బాబు ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. తన కొడుకును ఎలా ముఖ్యమంత్రి చేయాలి, ఇతర పార్టీలతో బేరసారాలు ఎలా చేయాలన్నవే తప్ప ఆయనకు మరో ఆలోచన లేదన్నారు. బాబు మాట్లాడేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గడానికి కారణమైన బాబు రిజర్వేషన్లు తగ్గిన నిపాన్ని అధికార పార్టీపై నెట్టి లాభం పొందాలని అనుకోలేదా అని నిలదీశారు. బీసీలకు పెన్షన్ పెంపు ఇది పెద్ద అబద్ధం. బీసీలకు పెన్షన్ పెంపు పెద్ద అబద్ధం. ప్రజలు కానీ ఈ రాష్ట్రంలో పెన్షన్లు పొందుతున్న పౌరులు కానీ ఆలోచించాలి. 75 రూపాయలు పెన్షన్ చేయడానికి 50 రూపాయల పెన్షను ఖాళీ అయితే కానీ పెన్షన్ ఇవ్వనటువంటి పరిస్థితులు. ఆ రోజు ఖాళీ కావాలని అడిగారు, మర్చిపోయావా? నీ జన్మభూమి కమిటీల సమావేశాలకి పెన్షన్దారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి నువ్వు చేసినటువంటి వికృత క్రీడలకి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 75 చేయమనంటే చేయలేకపోయావు. శాచ్యురేషన్ విధానంతో 200 పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచేటటువంటి ప్రక్రియ చేస్తున్నాడని భయపడి 1000 రూపాయలు జరిగినటువంటి పెన్షన్ 5 ఏళ్ళు పెంచకుండా ఎన్నికలు వెళ్ళే సమయంలో 2000 అది పెంపంటారా? 5 సంవత్సరాల కాలం పెన్షన్ పెంచలేదు. ఇవాళ పెంపు గురించి మాట్లాడుతున్నాడు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేర్చుకోక్కర్లేదు నీకు. ఇంకా ప్రజలు స్వస్తి చెప్పారు. 2250 నుంచి ఇవాళ 3000 రూపాయలు పెన్షన్ పంచుతుంటే ఏమన్నా నాయన, ఈ రాష్ట్రంలో శాచ్యురేషన్ అంటే వచ్చినటువంటి 6 మాసాల లోపే పెన్షన్ ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రక్రియ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే దాని మీద నీ అక్కసు కక్కుతూ ఉన్నావు. ఈ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎన్నిసార్లు అన్నావు? ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఎన్నిసార్లు అన్నావు? బీసీలకు న్యాయం చేస్తావా?